చేసుకొని ఆత్మశోధనకై ఒక యోగి వస్తాను. ఏదైనా ఒక బుక్ తీసుకొని ఫస్ట్ రీడ్ చేయడం, మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. 10 మంది మైండ్స్ని మనం మార్చాలి, సెట్ చేయాలి, వాళ్ళకు తగ్గట్టుగా మనం మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా బుక్ రీడింగ్ ఉంటుంది. డైలీ బుక్ రీడింగ్ చేయాలి. ఆ తర్వాత 10-15 నిమిషాలు చదవండి. తర్వాత ఏంటి అని అంటే టక మంచిగా లేచి పనులు కంప్లీట్ చేసుకొని వాష్రూమ్స్ అవన్నీ ఏదైతే వెళ్తామో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు జూమ్కి ఎవరెవరైతే వస్తున్నారో ఆ జూమ్ కాల్ అనేది ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయడము. ఆ తర్వాత ఏంటి అని అంటే జూమ్కి మనం ఆన్ అవ్వడము. తర్వాత అక్కడ చెప్పిన ప్రతి పాయింట్ నిద్రపై వినడం కాదు, ఖచ్చితంగా లేచి మంచిగా జూమ్ ముందు వీడియో ఆన్ చేసుకొని అక్కడ చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకోండి. పదే అప్లైన్కి అడగాల్సిన పని లేదు. చాలా మంచి పాయింట్స్ ఇస్తారు. డైలీ 1 అవర్ సెషన్ జరుగుతుంది. ఎంత బాగుంటుంది, ఎంత పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే జూమ్ క్లాస్ కంపల్సరీ అటెండ్ అవ్వండి. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ జూమ్ సన్నీ మేడంలో, రవితేజ సార్లో, సుమాత మేడంలో, శాంతి మేడంలో కాదు, ఎవరికి అంటే నాది. జూమ్ అనేది నాది, నేనే లీడర్ అనే విధంగా మీరు బిహేవ్ చేయండి. అంటే మీ టీంని అట్లా జూమ్కి అట్లా అటెండ్ చేయించుకుంటూ వీడియో ఆన్ చేసుకొని పోస్టింగ్ అంటే పోస్టింగ్, బుక్ రీడింగ్ అంటే బుక్ రీడింగ్ ఏది చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అందులో మనం పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి జూమ్ అనేది అట్లా కంప్లీట్ చేసి తర్వాత ఏం చేస్తారు అని అంటే మీరు డెమో కిట్ కూడా మన దగ్గర ఈ బిజినెస్ చేయాలనంటే హోమ్ మీటింగ్ అంటే ఏంటి అసలు